నందేశ్వరుడనుగా జగదాంబ హరుని భక్తుండని వినరా నందేశ్వరుడనుగా జగదాంబ హరుని భక్తుండని వినరా నందేశ్వరుడనుగా వస్తుంది కానీ ఇప్పటిదాకా ప్రార్థన చేసింది మంచిగా వచ్చిందా వచ్చినాదా నేను
నివాసున్నారు. నా స్వామి పరమశివుడు నన్ను ఎందులకు పిలిచినాడంట. ఇప్పుడు వెళ్ళి సూచన కాక శివ సమాచారము ఏమున్నదో తెచ్చుకుందును. విశ్వేశ్వర స్వామివారికి అని ఈ ప్రకారము ఆ పరమశివుని వాహనమైన నందీశ్వరుడు శివుని ఆలయంలో ఎల్లప్పుడూ ఉండి వారికి సందేహం వచ్చిన సమయానికి అండదండగా ఉండేటివాడు. అంతా పేరు గడ్డి ఎవరెవరు వేస్తుంది కదా చేస్తారు కానీ చెప్పు. నందీశ్వరుని పాత్ర ధరించిన గంగయ్య గారికి బిడ్డ శిరీష 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు ఎల్లవేళ అదేవిధంగా ఒక తపాలా కూడా సమర్పించినది. మరదలు అరుణమ్మ 100 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు ఎల్లవేళ అత్త సత్యమ్మ 50 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు ఎల్లవేళ కాపాడు. అదేవిధంగా కోడగూడ చంద్రనాయ్ 10 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడు. మరదలు రాజమ్మ 20 రూపాయలు ఒక పుష్పమాల ఒక తపాలా సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడు. 50 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడు. నవ్య ఒక తపాలా సమర్పించున్నది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు ఎల్లవేళ కాపాడు. అక్క లక్ష్మమ్మ 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు ఎల్లవేళ కాపాడు. బిడ్డ అర్చన 50 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడు. అన్న 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు ఎల్లవేళ కాపాడు. తల్లి లక్ష్మమ్మ 50 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడు. చిన్ని జానమ్మ 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడు. తమ్ముడు రమేష్ 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడు. కొడుకు శివయ్య 50 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడు. మరి అదేవిధంగా 40 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడు. విద్య రాఘవేణి ఒక పుష్పమాల 50 రూపాయలు సమర్పించినది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడు. నర్సింగ్ 10 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినాడు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడు. 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు
జై కాశీ విశ్వేశ్వర స్వామివారికి జై అనే విధంగా ఆ పరమశివుని యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడు తన విధానంలో వినిపించినంత సిరియాలను ప్రవేశించి ఏమంటున్నాడు? తల్లి సుగుణదేవి, మా దామము శివకాంచీపురం. నేను ఇప్పుడు నా తోటి బాలలతో కూడి ఆటలు ఆడుకునేవాడు. నా తల్లిదండ్రుల చెంతకు చేరి సెలవు తీసుకోగలను.
జై కాశీ విశ్వేశ్వరుడు తన్నవారికి అని ఆ స్త్రీలను తల్లిదండ్రుల సన్నిధికి వెళ్ళడంలో ఏమనుకున్నారు? హరుని నామమును మరువకు సుమ్మి హరుని నామమును మరువకు సుమ్మి హరుడే దైవము తెలివర సుమ్మి హరుడే దైవము తెలియర సుమ్మి గురువుల మాట వినరా సుమ్మి గురువుల మాట వినరా శివకుమార్ గారికి అత్త అరుణమ్మ 100 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించుకుంది. వారిని వారి కుటుంబాన్ని ఆ కాశీ విశ్వనాథుడు ఎలవేళ చల్ల కాపాడుతున్నారు. సుప్రియ మరదలు సుప్రియ 100 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించుకుంది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు చల్ల కాపాడుతున్నారు. జైపాల్ 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు చల్ల కాపాడుతున్నారు. ఆద్య 50 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు ఎలవేళ చల్ల కాపాడుతున్నారు. కూతురు నిశిత ఒక చేతి వరకు సమర్పించున్నది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు ఎల్లవేళ చల్ల కాపాడుతున్నారు. కొడుకు మణికండ 50 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు చల్ల కాపాడుతున్నారు. బావమణి సిద్ధార్థ 50 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు.
వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను కలగారు. చెల్లెలు సరస్వతి 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను కాపాడుతున్నారు. జై కాశీ విశ్వేశ్వర స్వామివారికి. నేను ఇప్పుడు నా తల్లిదండ్రుల చెంతకు చేరుతూ వారి ఆశీర్వాదములు కొని బడికి వెళ్ళదని కాదు. జై కాశీ విశ్వేశ్వర స్వామివారికి. అని నందులు ఆ నందీశ్వరుడు తీసుకెళ్తున్నాడు. రాజుగారికి అమ్మాపూర్ మాజీ ఎంపీటీసీ నరసింహ గారు, మంగళు పీతాపుర గారు, అలాగే భజన బృందం గారు పుష్పమాల 100 రూపాయలు సమర్పించడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు చల్లగా కాపాడను గాక. మీ ఫోన్ సార్ ఒకటి నమో
నందీశ్వరుని పాత్ర ధరించిన జంగయ్య గారికి అక్క అచ్చు 10 రూపాయలు ఒక పుష్పమాల సమర్పిస్తున్నది. వారిని వారి కుటుంబాన్ని కాపాడుతున్నారు. విద్యా పుష్పమ్మ 50 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు కాపాడుతున్నారు. మెడ తెచ్చి చేతి పెట్టమంటావు, చేతి తెచ్చాము కాళ్ళ పెట్టమంటావు, అక్కనేనండి. అని ఈ విధంగా ఆ నందీశ్వరుడు శివధ్యానం చేయడంలో శివపార్వతులు ప్రత్యక్షమై వారితో ఏమంటున్నారు? దేవా దేవా నన్ను ఆశీర్వదించు. మీరు తెచ్చిన బలియమును నాకు మొక్కువాడు నా చిన్ని సుకుమారుడు షణ్ముఖుని సగుతున్నాడు ప్రియనుడు విదొండరాజు కొడుకై పుట్టెను భూలోకమందున అతని తోడు భయంలో నందీశా నీవు కూడా భూలోకములకు వెళ్ళి అతని తోడుగా ఉన్న నందివాహన స్వామి ఆనందమాయ
అనుమతి మేరక మీరు అనే విధంగానే మా కుమార స్వామికి జోడుగా అభినందనగా వేదంతండి నాకు తెలుసున్న సంగుడు శంకరుని పాత్ర ధరించిన బంజరాయ గారికి కోడలగూడ చంద్రరాయ గారు 20 రూపాయలు పుష్పమాల సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. శంకరుని పాత్ర ధరించిన బంజరాయ గారికి కమలమ్మ అత్తమ్మ గారు 50 రూపాయలు పుష్పమాల సమర్పిస్తున్నది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల అదేవిధంగా పార్వతీ పాత్ర ధరించిన మన్ని గారికి అరుణమ్మ వదిన గారు 50 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. మరి అదేవిధంగా నందీశ్వరుని పాత్ర ధరించిన జగయ్య గారికి 20 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. మరి ఏదైనా శంకరుని పాత్ర ధరించిన బంజరాయ గారికి పువ్వులు భార్య 200 రూపాయలు పుష్పమాల సమర్పించింది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. అదేవిధంగా మనవరాలు సంజన 100 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. మనవరాలు 20 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. మరి పార్వతీ పాత్ర ధరించిన మనే గారికి అత్త మజమ్మ 20 రూపాయలు వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. మరి పార్వతీ పాత్ర ధరించిన మనే గారికి అత్త అచ్చు 20 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. శంకరుని పాత్ర ధరించిన అంజయ్య గారికి అంజమ్మ 20 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. విజయలక్ష్మి పార్వతీ పాత్ర ధరించిన మనే గారికి విజయలక్ష్మి 500 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. అక్క శైలి మరి అదేవిధంగా అక్క శైలి 200 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. అక్క సోనమ్మ మరి అదేవిధంగా అక్క సోనమ్మ 40 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. మరి అదేవిధంగా అన్న అంజయ్య 30 రూపాయలు పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. ఎవరు దేవవత లక్ష్మి మరి అదేవిధంగా పార్వతీ పాత్ర ధరించిన మనే గారికి దేవవత లక్ష్మి 10 రూపాయలు పుష్పమాల తపాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. అదేవిధంగా శరావత్ అభిరామ్ 20 రూపాయలు పుష్పమాల తపాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. శంకరునికి ఎవరు శంకరుని పాత్ర ధరించిన బంజరాయకి మనవరాలు శ్రావణి 20 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. మరి అదేవిధంగా నందీశ్వరుని పాత్ర ధరించిన జగయ్య గారికి శరవత్ శ్రావణి 10 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారికి వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. అరే పిల్లలు అదేవిధంగా శంకరుని పాత్ర ధరించిన బంజరాయ గారికి అంజయ్య 50 రూపాయలు పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. మందులకు 20 రూపాయలు కూడా సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. లక్ష్మమ్మ శంకరుని పాత్ర ధరించిన బంజరాయకి లక్ష్మమ్మ 20 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. మరి అదేవిధంగా పార్వతీ పాత్ర ధరించిన మనే గారికి 20 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. రమేష్ శంకరుని పాత్ర ధరించిన మనే గారికి 20 రూపాయలు పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. మరి అదేవిధంగా జానమ్మ 20 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. అదేవిధంగా యశ్వంత్ 20 రూపాయలు పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను తెల్ల కాపాడుతున్నారు. నందీశ్వరుని పాత్ర పేరు చెప్పరా
మర్చిపోయినట్టు వైష్ణవ్ నందీశ్వరుని పాదాలు వైష్ణవ్ 10 రూపాయలు సమర్పించినారు. వారికి వారి కుటుంబాన్ని కాపాడుతున్నారు. పార్వతీదేవి ఎవరు? పార్వతీదేవి సాయి కుమార్ 50 రూపాయలు సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను కాపాడుతున్నారు. శంకరుని పాదాలు మంచిగారికి మనవరు సాయి కుమార్ 50 రూపాయలు సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను కాపాడుతున్నారు. మరి పంతులకు 20 రూపాయలు పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను కాపాడుతున్నారు. నందీశ్వరుని పాదాలకి సాయి కుమార్ 20 రూపాయలు పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను కాపాడుతున్నారు. మరి అదేవిధంగా నందీశ్వరుని పాత్ర ధరించిన జంగయ్య గారికి బహుమతి లింగపల్లి పాండు గారు 50 రూపాయలు పుష్పమాల 10 రూపాయలు సమర్పించినారు. వారి వారి కుటుంబానికి ఆశీస్సులను కాపాడుతున్నారు. శుభమస్తు నందీశ్వర శుభముగవతిమయ్య సుందర రూపా సురనందికేశ్వర కన్న తల్లి బాధెవరికి తెలియదో కన్న తల్లిదండ్రులకు బాధాకరంగా ఉంటుంది. కన్న కొడుకుల గుణములు సద్గుణములు తల్లిదండ్రులకే తెలుస్తుంది. తన కొడుకును విడిచి ఉండుట
ఎటువంటి తల్లిదండ్రులకైనా బాధకరంగా అనిపిస్తుంది. నా కుమారునికి ఎట్లా కాపాడేదో భారమంతా నీకే అప్పగిస్తున్నాను నాయన. ఇక సెలవులు ఇచ్చింది శుభముగా వెళ్ళిపోయి నాయన. తల్లి సెలవు మాత సెలవు. మీ ఆనతి మేరక ఎల్ల వేళలా నేను తోడు నీడగా ఉండేదాన్ని తల్లి. ఆ పార్వతీ పరమేశ్వరుడు నందీశ్వరునికి సుజ్ఞానమును వినిపించి కుమారస్వామి భూలోకంలో సిరియానుడిగా జన్మించినాడు. ఆ సిరియానునికి అండదండగా ఉండమని వారిని పంపించింది. అంతా ఆ నందీశ్వరుడు ఎల్లవేళలా తనను కాపాడుతుందని తనకి తెలుగు కనుకొని సాగనంతట శ్రీరంగ మహారాజు సుందరదేవి సతకు సిరియాలను అందించుకున్నాడు. నమస్కారం. ఆశీర్వదించింది ఎందుకు నాయన? జనక వందనామిదే పాదములకు జనని వందనామిదే పాదములకు
ఆశీర్వదించి పాఠశాలకు వెళ్ళుటకు సెలవు తల్లిదండ్రుల తనయ చిన్ని కొడుక నాదు సిరియాలా మమ్ముగన్న తండ్రి వెలిగరవే గంబెకునసీలా ఉండవలేదు. చదువుకొని ఆట పాటలతో తోట గాథలతో పుట్టాడబోతుంది నాయన. కన్నులెచ్చను వెలుగు చూడగలో
రూప్ సింగ్ మీ తమ్ముడు శ్రీరంగనాథ్ ధరించిన రూప్ సింగ్ గారికి అక్కవా అక్క చూసామా అక్క చూసామా 10 రూపాయలు ఒక పుష్పమాల ఒక తవాళ సమర్పించున్నది వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు ఎలా నిలబెట్టాలా కాపాడుతున్నారు చెల్లెలు వారు మరి అదేవిధంగా శ్రీరంగనాథ్ చెల్లెలు వారు 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించున్నది వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వనాథుడు ఎలా కాపాడుతున్నారు మరి అదేవిధంగా శ్రీయాల పాత్ర ధరించిన శివకుమార్ గారికి 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు మరి శ్రీధర పాత్ర ధరించిన రోసి గారికి 200 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు మరి అదేవిధంగా దివ్య 100 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు మరి శ్రీరంగనాథ్ పాత్ర ధరించిన రోసి గారికి అకస్మామ 150 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు మరి అదేవిధంగా కూతురు దివ్య శ్రీరంగనాథ్ పాత్ర ధరించిన రోసి గారికి ఒక జత దుస్తులను కూడా సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు గోడల్ సరస్వతి 200 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు ఈమె ఏం పేరు శ్రీయాల పాత్ర ధరించిన శివకుమార్ గారికి వారిని వారి కుటుంబాన్ని చిన్నదేవి పాత్ర ధరించిన కృష్ణ గారికి శివమ్మ 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా చిన్నదేవి పాత్ర వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా మరి దేవమ్మ దేవమ్మ 100 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు సరోజ చెల్లెలు 100 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు ఇది నేనే మరి అదేవిధంగా పంతులకు 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ కృష్ణ ఎవరేస్తున్నారు పేరు చెప్పు నీది లక్ష్మీబాయి అదేవిధంగా మరి సుబ్రహ్మణ్య పాత్ర ధరించిన కృష్ణ గారికి లక్ష్మీబాయి 20 రూపాయలు ఒక పుష్పమాల ఒక తవాళ సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు సుబ్రహ్మణ్య పాత్ర ధరించిన కృష్ణ గారికి మామ కేశాలు 50 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు అక్క రాధమ్మ సుబ్రహ్మణ్య పాత్ర ధరించిన కృష్ణ గారికి అక్క రాధమ్మ 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు శ్రీయాల పాత్ర ధరించిన శివకుమార్ గారికి అక్క లక్ష్మీబాయి 20 రూపాయలు ఒక పుష్పమాల ఒక తవాళ సమర్పించినది వారిని వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా కాపాడుతున్నారు మరి అదేవిధంగా మరి అదేవిధంగా వారి వారి కుటుంబాన్ని కాశీశ్వరనాథ్ చాలా
వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడుతున్నారు. అదేవిధంగా సోనీబాయి ఏం పత్ర డాడీ బాబు మమ్మల్ని గట్టిగా మరి కోడలి సమంత 20 రూపాయలు ఒక పుస్తకంలో ఒక తపాలా సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడుతున్నారు. ఉందా అంటే అన్ని కాగితాలు ఉన్నాయి లోపల ఇంత పెద్ద కాగితం చుట్టి దీనికి మరి అదేవిధంగా ఒక ఉంగరం కూడా సమర్పించినది. పడతలే కదా పౌతలం ఉన్నట్టుంది. అదేవిధంగా కోడలి రమేష 10 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడుతుంది. కోడలు సిసి ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడుతుంది. ఇది నేను వేసుకున్నా. అదేవిధంగా 10 రూపాయలు పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ ఆశీస్సులను చాలా కాపాడుతుంది కాక. రాఘపురం జగయ్య 10 రూపాయలు పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడుతుంది. కొడుకు శ్రీశైలం 100 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆశీస్సులను చాలా కాపాడుతారు. మామ లక్ష్మణ రాఘపురం గారు 30 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆశీస్సులను చాలా కాపాడారు. అర్థం నీ దగ్గర నడుకో తర్వాత ఇన్సూరెన్స్ దగ్గరికి వస్తుంది పెట్టుకుని అంటే ఊసిపోతుంది పడిపోతుంది అని ఆయన ఇచ్చిండు. అది కృష్ణయ్య గారికి యజమ 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడుతున్నారు. శ్రీరామరాజు పాత్ర దర్శన రుచి గారికి వినోద్ 50 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారి వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా అడ్డం జరగానా అన్నా కొంచెం శ్రీరామరాజు పాత్ర ధరించిన చంద్రనాయక్ వారి వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడుతారు. అదేవిధంగా కృష్ణయ్య గారికి చంద్రనాయక్ 10 రూపాయలు సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడుతారు. అదేవిధంగా తమ్ముడు పెట్టి అనే శ్రీరామరాజు పాత్ర ధరించిన రుచి గారికి 30 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడుతారు. అదేవిధంగా 10 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడుతారు. అదేవిధంగా భూసింగ్ గారు శుక్లదేవి పాత్ర ధరించిన కృష్ణయ్య గారికి 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడుతారు. బిడ్డ కావేరి 20 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడును కాక. రాఘపురం మామ నరసింహులు ఒక పుష్పమాల సమర్పించినాడు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడును కాక. మనవరాలు శ్రీధరనారాయణకు 10 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడును కాక. మరి శ్రీరామ పాత్ర ధరించిన శివగారికి అన్నయ్య 10 రూపాయలు ఒక పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడును. అదేవిధంగా శ్రీరామరాజు పాత్ర ధరించిన రుచి గారికి 20 రూపాయలు వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడును. మరి అదేవిధంగా 20 రూపాయలు పుష్పమాల సమర్పించినారు. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను చాలా కాపాడును. శుక్లదేవి పాత్ర ధరించిన కృష్ణయ్య గారికి 10 రూపాయలు పుష్పమాల సమర్పించినది. వారిని వారి కుటుంబానికి ఆశీస్సులను
అట్లే తీసే పంతులు అన్ని దడలు తీయి అందరికి మీ నలుగురు నిలబడిపోయి ముంగడికి నిలబడిపోయి ఫోటోలు ఆయనకి వెళ్తుంది చూసి మీకు పంపిస్తా ఫోటోలు కుమారా సిరియాలా నిన్ను కన్నందుకు మా చింతలు తీరదు తండ్రి. నీ మాటలు విన్న కొద్దీ ఇంకా కలుగుతున్నది.
కన్న కొడుకు గొప్పవాడైనా తల్లిదండ్రులకు ఏమి కావాలి ఎంత కోరినా ప్రపంచంలో కొడుకు గొప్పవాడైనా తండ్రి కీర్తిని నిలబెట్టును కదా, అదే ఆడబిడ్డ సుజ్ఞానురాలైనా తల్లి పేరు నిలబెట్టును కదా. ఇందులో మీకు సందేహం ఎందుకు జనని? కుమారక అనయ్య, మేము చెప్పని మాట చెప్పితే నా తనయాసి యదని దుపాకితే చితినే మేము చెప్పని
మేము చెప్పే సూత్రులు మీరే నాకు చెప్పుకుంటుంది కదా, ఇక ఏమున్నది? ఇక బడికి వెళ్ళి చక్కగా చదువుకున్నావు నాయన, ఇక వెళ్ళి రమ్ము అని ఈ ప్రకారం సిరియాడు తల్లిదండ్రుల యొక్క సెలవులోని పాఠశాలకు తెలియజేసినాక మరి పంతులు నందయ్య పంతులు వచ్చి ఏమంటున్నారు? నేను కంచి నగరం నివాసులను బాల బాలికలు తెలుగు, సంస్కృతము, కన్నడము, మరాఠీ భాషలతో బోధించే గురువును
వేద పండిత్యములు వెళ్ళే చెప్పేవాడని జ్ఞానోపదేశము కలిగించేవాడు అని నందయ్య పంతులు తన విధానం వినిపించినంత తన శిష్యుడైనటువంటి సత్యానుడు గురువు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? గురువు గారు మీ పాద పద్మములకు నా నమస్కారం. నన్ను దీవించి ఆశీర్వదించు. అతి నమస్కారములు బాగా దీవించి ఆశీర్వదించింది. చల్లగా ఉంటుంది మన ఆయన. ఏమిటి గురువు గారు ఈరోజు ఇంతలా ఆలోచించుతున్నారు? కారణం ఏమిటో తెలపండి గురువు గారు. ఏమి లేదు బాలగా, నిన్న మొన్న నీకు చెప్పిన పాఠాలు జ్ఞాపకం చేస్తూ చేయలేదని విచారిస్తుంది. గురుదేవా, ఇందుకు మీకు సందేహం ఎందుకు? జ్ఞాపకం చేసిన పంతులు గారు, ఇక్కడ మీ సందేహం వల్ల బాలక, నా సందేహం తీరటందుకు నేను చెప్పిన పాఠములు వినిపించుము నాయన. గురువు గారు వినిపించదా? విను. గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఆ ఈ ఊ లు ఏ ఐ ఓ ఔ అం అహ క గ ఇన్య చ జ తిని టాట డాట అణ తాత దాద నా పాప బాబ మా యాడ లావ శేష సాహ అల అక్ష రావు సరస్వతి. పంతులు గారు, తమరు చెప్పిన పాఠములను చక్కగా చదువుతున్నలేమో తెలుగు గురువు గారు. తప్పులున్నా ఒప్పులుగా చేయండి. చెప్పు గురువు గారు. బాలక శ్రీయాల, నేను చెప్పిన చదువులు చాలా చక్కగా చదివింటివి. నీవు నా శిష్యుడమైనందుకు నేను ఎంతో గడువు పడుతున్నాను. గురువు గారు, నాకు ఒక సందేహం కలదు. ఆ సందేహంను సరిచేసి నన్ను ఆదరించము గురువు గారు. నీకు నా వందనము. నాయన శ్రీయాల, నీకు వచ్చిన సందేహం ఏమిటిదో వినిపించుము నాకు. గురువర్య, నా సందేహంను తెలిపేదాను, తీర్చుము. దేవుడు దైవం అనచు పంతులు గారు, మీరు భగవంతుని గురించి Rama
పంతులు గారు, మీరు భగవంతుని గురించి తెలుపుచుంటారు కానీ అతను ఎక్కడ ఉంటునో ఏమి పని చేయుచున్ననో నాకు తెలుపు గురువారు. బాలక నిర్వికారంజనుండు పరమ దైవము అండపిండ మందమంటాడు నిండి ఉన్నాడు పాలయందు ఎన్న వెలిగినట్టున్నాడో భగవంతుడు కూడా అదే విధముగా ఉంటాడని తెలుసుకోమన్నాయన. భగవంతుడు మన భక్తికి మెచ్చుకొని మనకు కనిపించదు. ఇది పరిశీలించిన మనకు ఆ భగవంతుడు ఉన్నాడా లేడా అని తెలిసిన వాడే జ్ఞానుడు. బాలక గురువు గారు
దైవము కనిపించు మార్గము సంగులో తమ తెలుగుమయ్యా 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 పుణ్య జయ వినములెన్నో పుణ్య పూజ తెలుగుమా గురువర్య నాకు దైవము కనిపించు మార్గము నాకు ఎరగించిన గురువారు మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మాధవుడి రామగారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ద్రోణపల్లి శ్రీనయ్య పంతులు గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ చూడండి అన్నా, ఇక్కడ చూడండి. పాకిస్తాన్ మీద యుద్ధం కాని యుద్ధం జరుగుతుంది. నరేంద్ర మోడీ రాకముందే పక్కా ప్రణాళికతో ఉన్నారు. వచ్చి రాగానే నోట్ల రద్దు వ్యవహారంతో పాకిస్తాన్ వీడియో మొత్తం ఎన్ని గంటలైనా సార్? అంటే 2 hours 3 hours తర్వాత ఆపేస్తుందా? అందుకని నేను కట్ చేస్తాను. నేను కట్ చేసి మళ్ళీ కట్ చేయకపోతే కంటిన్యూ అవుతుందా? అవుతుంది కానీ
ఇక్కడ మరి ఉత్తపల్లి గ్రామంలో దత్త సిరియాల ఆట నేర్పిన లింగంపల్లి పంతులు ఎర్రోల యాదయ్యకు ఒక శాల్వతో దోర్లపల్లి శ్రీవారు నేను కూడా పంతులు గ్రామంలో నేర్పినాము కాబట్టి సత్కరిస్తున్నాము. వెరీ గుడ్. గురువర్య దేవుడు కనిపించిన మార్గం ఎట్లా ఉన్నదో నాకు వినిపించండి. చిన్ని బాలా తెలిపేదనురా సిరియాలా వెలుగు బాలా చిన్ని బాలా తెలిపేదనురా సిరియాలా వెలుగు బాలా చిన్ని బాలా తెలిపేదనురా సిరియాలా వెలుగు బాలా దేవుని మార్గము భగవంతుడు కంటే భాగ్యం చెప్పేదా విను తెలుసుకుని గోమాత పాలు మొదటిది పాలయందు నిన్న రెండవది వెన్నని కరిగించిన నెయ్యి ఎట్లో వచ్చును అదే విధముగా ఆ భగవంతుడు కూడా సర్వంలో ఇమిడి ఉన్నాడు. అంతరాత్మతో ఇమిడిపోయిన ఆ భగవంతుడే మనలో రక్షిస్తున్నాడు ఆయన అని ఈ ప్రకారము ఆ సిరియాలుడు గురువు గారు మర్మమిల్లట తిరిగి సిరియాలుడు గురువు గారితో గురువర్య ఇంకా ఏ అక్షరం ఏమున్నాయో నాతో తెలుపు. బాలక తెలుపదా వినుము. ఆయన శ్రీయాల హరిచన మన్నిదన్నట్టిది మొట్టమొదటి మార్గము నీ బాల
శ్రీయాల ఆ అనే పదము మొదటిది, ఆ అనే పదము రెండవది. ఆరాధనకు భగవంతుని ఆరాధనకు ధ్యానించుటకు నైవేద్యం ఇచ్చుటకు పనికొచ్చును నాయన. మూడవ మార్గము తెలిపేదాన్ని వినుము. గురువర్య, నేను సవినయముగా వినదాను, తెలుపు. బాలక మూడవ మార్గం మూఢ జనుల మార్గము నీ బాల నాయన శ్రీయాల బాలక భక్తితో భజన చేయుట మూడవ మార్గం. మానవులందరూ కలిసి మాధవుని స్మరణ చేయుట నాలుగవ మార్గము నాయన. ఇంకా తెలిపేదాను, తెలుసుకుని బాలక. గురువర్య, మానవులందరూ భజన చేసిన మాధవుని కరుణ కలుగున, అయినా ఇంకా ఏమిటో నాకు తెలుపము గురువర్య. శ్రీయాల తెలిపదా వినుము. కీర్తనయని అన్నట్టిని నాలో మార్గము నీ బాల బాలక భక్తితో భజన చేయుట
మూడవ మాట మానవులందరూ కలిసి మాధవుని శ్రవణ చేయుట. నాలుగవ మార్గం. ఐదవ మార్గము అర్చన చేయుట. ఇదిగో ఇంటివా బాలక నాయన శ్రీయాల సంగీత సాధనానికి ఒంటరిగా కూర్చొని కాలయుక్తముగా ఆట పాటలు పాడుట, హరినామ కీర్తన చేయుట, పూజకు తగిన పూలు తెచ్చుట, కావలసిన సుగంధ దైవములు, అగరబత్తులు, పన్నీరులు, హారతి కర్పూరములు, పన్నీటి దారాలు, ఆవునేటి జాలలు వెలిగించుట, మంచి సుగంధం దేవునికి అర్పించుట, హరిహరి అని ఆత్మలో తలచుట మానవుల ధర్మము నాయన. ఇట్లా గావించిన వాడే భగవంతుడు నిజమైన భక్తుడు నాయన. తెలుసుకుంటా ఇంకా తెలిపదాను విను. గురుదేవా, నువ్వు తెలిపినట్టు మార్గంలో నా మనసారా వింటున్నాను, నా ఆత్మలో తలుచుకుంటున్నాను. నీ మితి మీరపంచి చేయవాడు ఇంకా తెలుసుకొని వాళ్ళని ఆవేదన ఉన్నది. తెలుపు గురువర్య. బాలక తెలుపదా విను. ఆత్మని నాయన శ్రీయాల అష్టాచారి మంత్రము, జపతపములు జరిపించుట మానవ ధర్మము. ఇక ఈ సూత్రములు అభ్యసించిన వాడే గురు శిష్యులవునని తెలుసుకున్నాము నాయన. గురువర్య, మీరు చెప్పిన సూత్రములెల్లా నా నానుడిగా తెలుసుకుంటున్నాను. ధరణిలో శ్రీ పూలమాల హనుమన్ను బ్రోవను గురువారేణ్య గురువార్య. శ్రీ పూలమాల హనుమన్ను
సద్గురోత్తమ, మీరు చెప్పిన మున్మరాలు వేదాంత దావంతలను నిలసుకుంటుంది. ఆ భగవంతుని అయోమయ నెమ్మదిగా కట్టింది. నేను వెళ్ళి వచ్చేదాన్ని తెలుగు నీకు నా అభినందన. నన్ను జీవించి ఆ శ్రీలో చూసి పంపును శ్రీయాల ఇంకా ఏమి సందేహం చెప్పువాడు సందేహం లేక అడుగుమా నాయన వెళ్ళిరమ్ము. జై కాశీ విశ్వేశ్వర సంభవానికి అని ఈ ప్రకారము నన్నయ్య పంతులు సిరియాలునికి సకల విద్యలను బోధించినంతట సిరియాలు పరమానంద భరితుడై గురువు గారి దీవెనలుకొని తన సన్నిధానమునకు వెళ్ళాను. దంతా నందీశ్వరుని అంతా నిండేనగా దేవలోకంలో దేవేంద్రుడు అర్థించి ఏమంటున్నాడు? సిరియాలు పాత్ర శివకి 50 రూపాయలు కుటుంబాల కాపాడుతారు. ఏ ఊరు ఊరు పేరు మరి నందయ్య పంతులు సిరియాల పాత్ర ధరించిన గంగయ్య గారికి శివకుమార్ గారికి చోటపల్లి రాజుగారు 100 రూపాయలు ఒక శాలువారు సరి 100 రూపాయలు శాలువారు సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని కాశీ విశ్వేశ్వరుడు ఎల్లవేళలా చల్లగా కాపాడునుగాక. ముందుకు రా నువ్వు ముందుకు రా. ఓకే ఓకేనే. అల్లి కాన్ని వినరా నల్లు